హాయ్ ఆల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026 అంతా కూడా మీరు అనుకున్నవన్నీ జరగాలి. మీ రిజల్యూషన్స్ అన్నీ పూర్తవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దాంతో పాటు కొంచెం మీ సపోర్ట్ కూడా నాకుంటే బావుంటదనుకుంటున్నా. ఇయర్ స్టార్టింగ్ ఒక సైక్ మూవీ చూడడంతో స్టార్ట్ చేశామాట. ఇంతకీ ఆ మూవీ ఏంటనుకుంటున్నారా? 'సైక్ సిద్ధార్థ్'. టైటిల్‌కి తగ్గట్టుగానే మూవీ కొంచెం సైక్‌గా ఉంటది. కానీ మూవీలో మంచి మెసేజ్ ఉంది. చాలా బావుందన్నమాట. మన లైఫ్ వరస్ట్‌గా ఉన్న సిట్యుయేషన్‌లో ఒక కరెక్ట్ పర్సన్ గనుక మన లైఫ్‌లోకొస్తే లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్ది. బ్యూటిఫుల్‌గా మారుతది. ఒక హోప్ అనేది క్రియేట్ అవుద్ది అని చూపించాలనుకున్నారు. అదైతే చూపించారన్నమాట. నాకు నచ్చింది. కానీ అది చూపించే విధానమే కొంచెం సైకాటిక్‌గా ఉంటదన్నమాట. యాక్చువల్‌గా క్యారెక్టర్స్‌కి కనుక మీరు కనెక్ట్ అవ్వగలిగితే మూవీ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. లేకపోతే గనక మీకు పెద్దగా మూవీ నచ్చకపోవచ్చు. నాకైతే పర్సనల్‌గా మూవీ చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. మూవీలో ఏంటంటే మొత్తం అందరూ సైకే ఉంటారు. ఇంక్లూడింగ్ టెక్నికల్ డిపార్ట్‌మెంట్ కూడా. డైరెక్టర్ అలాగే తీశాడు. యాక్టర్స్ అలాగే పెర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ ఎడిటర్ అయితే అమ్మ బాబోయ్! ఘోరంగా చేశాడు. ఈ మూవీ చూసాక ఎడిటర్‌ని అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఎడిటింగ్ అయితే నాకు చాలా నచ్చింది. కొంచెం మీమ్స్ యాడ్ చేసి సోషల్ మీడియా టైప్‌లో ఎడిట్ చేశాడు. అదైతే చాలా చేశాడనమాట. ఇంకొకటి ఈ మూవీలో ఫ్రెండ్‌షిప్ గురించి చూపించారన్నమాట. బెస్ట్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారు? ఎన్ని కొట్టుకున్నా, తిట్టుకున్నా ఎండ్ ఆఫ్ ది డే ఈళ్ళు మళ్ళీ కలిసిపోతారు. కొన్ని రోజులు గ్యాప్ వచ్చినా సరే వాళ్ళు కలిసినప్పుడు ఒకేలా ఉంటారు అన్నట్టుగా చూపించారు. అదైతే బావుంది మాట. ఇంకోటి మెచ్యూర్డ్ రిలేషన్‌షిప్ అనేది ఎలా ఉంటది అన్నట్టు చూపించారు. అది బావుంది. ఈ మూవీలో ఇంకొన్ని పాయింట్స్ కూడా చూపించారు. అవి కూడా బాగున్నాయన్నమాట. డొమెస్టిక్ వయలెన్స్, పాస్ట్ ట్రామాస్ ఇలాంటి వాటిని కొన్ని టచ్ చేసి వాటిని కూడా చాలా చూపించారు. బావుందన్నమాట. ఎస్పెషల్లీ వాటిని మంచి కామికల్ వేలో చూపించారు. అంటే మొత్తం జోక్స్ అన్నీ పండవు. కొన్ని చోట్ల కొంచెం క్రింజ్ అనిపిస్తాయి గానీ, కొన్ని చోట్లయితే నేను చాలా నవ్వామాట. చాలా బాగున్నాయన్నమాట. కమింగ్ టు పెర్ఫార్మన్సెస్ 'నందు' అయితే ప్రాణం పెట్టి చేశాడు. చాలా కష్టపడ్డాడనమాట. తన ప్రీవియస్ మూవీస్ అన్నీ అనుకున్నంత సక్సెస్‌ని ఇవ్వలేకపోయాయి. సో, ఇది ఎలాగైనా హిట్ కొట్టాలి అన్నట్టుగా యాక్ట్ చేశాడు. చాలా చేశాడు. అండ్ ఇంకొకటేంటి తెలుసా? ఈ మూవీకి వన్ ఆఫ్ ది రైటర్స్ కూడా నందువే. సో, కొంచెం ఆ క్యారెక్టర్‌ని ఇంకా అర్థం చేసుకొని, ఇంకా బాగా పుల్ ఆఫ్ చేశాడేమో అన్న ఫీలింగొచ్చింది. చేశాడు. ఇంకా హీరోయిన్ విషయానికొస్తే తన స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. అండ్ తన సటిల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మంచిగా యాక్ట్ చేసిందనిపించింది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్. అతనెవరో నాకు తెలీదు గానీ, సూపర్ చేశాడు భయ్య. మనోడికి క్రేజీ సపోర్ట్ ఇచ్చాడు. తనతో ఉన్న సీన్స్ అన్నీ కూడా నేను మంచిగా నవ్వుకున్నా. చాలా బాగా ఫన్నీ జనరేట్ చేశాయి. అండ్ తన క్యారెక్టర్ డిజైన్ కూడా చాలా బావుందన్నమాట. ఒక బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు ఎలా అర్థం చేసుకుంటాడు, ఎలా ఉంటాడని చూపించాడు. చాలా బావుంది. మన హీరో ఎంత వరస్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా మన హీరో సైడ్‌ని అసలు వదలడమాట. దాంతో పాటు మనోడికున్న ప్రాబ్లమ్స్‌ని హీరో మీద వెయ్యాలనుకోడు. అదైతే చాలా బావుందన్నమాట. ఆ క్యారెక్టర్ డిజైన్ ఎంత బావుందో తిను అంతే బాగా పుల్ ఆఫ్ చేసాడనిపించింది. కమింగ్ టు మ్యూజిక్. మ్యూజిక్ అయితే ఎక్స్ట్రార్డినరీగా ఉంది. ఆ ఎడిటింగ్ అండ్ డైరెక్షన్ స్టైల్‌కి తగ్గట్టుగా మ్యూజిక్ కొట్టారు. చాలా బాగుందన్నమాట. కొన్ని పాటలైతే చాలా బాగున్నాయి. ఇంటికెళ్ళాక గూడా మళ్ళీ వినాలనుకునేలా ఉన్నాయన్నమాట. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే, ఈ ఇయర్‌ని ఒక మంచి సినిమాతోనే నేనైతే స్టార్ట్ చేశా. మూవీ అయితే బాగుందన్నమాట. ఈ వీకెండ్‌కెళ్ళి చూడాలనుకుంటే థియేటర్‌కెళ్ళి చూడండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మూవీ టైటిల్‌కి తగ్గట్టుగానే ఫస్ట్ హాఫ్ అంతా ఉంటదన్నమాట. దానికి గనక మీరు కనెక్ట్ అవ్వగలరు అని అనుకుంటేనే సినిమాకెళ్ళండి. లేకపోతే డ్రాప్ అయిపోండి. కనెక్ట్ అయితే గనక మూవీని మంచిగా ఎంజాయ్ చేస్తారు. మూవీ సెకండ్ హాఫ్ అయితే చాలా బావుంటది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.